టీత్ మధ్యలో ఒక గ్యాప్ ఉందనుకోండి, అంటే ఎగ్జాక్ట్లీ మిడ్ లైన్లో, దాన్ని మనం మిడ్ లైన్ డయాస్టమా అని అంటాం. ఈ మిడ్ లైన్ గ్యాప్ని క్లోజ్ చేయడం కాస్త టఫ్ ప్రొసీజర్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిడిల్ గ్యాప్ క్లోజ్ చేయడానికి మీరు బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకుందాం. బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, టీత్ అనేది మూవ్ అవుతాయి. ఓకే, టీత్ మూవ్ అయ్యేటప్పుడు దాని చుట్టూ ఉన్న పెరియోడాంటల్ లిగ్మెంట్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఈ పెరియోడాంటల్ లిగ్మెంట్ స్ట్రెచ్ అయినప్పుడు దాని చుట్టూ బోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మీ మిడ్ లైన్ గ్యాప్ అనేది కాస్త చిన్నగా ఉందనుకుందాం, ఏదైతే పెరియోడాంటల్ లిగ్మెంట్ స్ట్రెచ్ అయిందో అది స్ట్రెచ్ అయినది అలానే ఉండిపోతుంది, మళ్ళీ ష్రింక్ అయ్యి నార్మల్ నార్మల్ పొజిషన్కి వెళ్ళట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీ క్లిప్ ట్రీట్మెంట్ పూర్తయిందనుకోండి, అప్పుడు మళ్ళీ టీత్ అనేది దాని ఒరిజినల్ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మిడ్ లైన్లో మనకి ఫ్రీడమ్ ఉంటుంది, అంటే ఒక కండరాలు. ఓకే, అక్కడ ఇంకో హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఉంటే కనుక, అంటే ఆ ఫ్రీడమ్ అనేది మరీ థిక్గా ఉన్నా టైట్గా ఉన్నా కూడా మీకు అక్కడ గ్యాప్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. సో జనరలీ ఏం అడ్వైస్ చేస్తూ ఉంటాం అంటే, ఒకవేళ గ్యాప్ అనేది చాలా మినిమల్ ఉంటే కనుక కాంపోజిట్ ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. లేదు మరి గ్యాప్ ఎక్కువ ఉంటే కనుక ట్రీట్మెంట్ పూర్తయిన వెంటనే ఈ 2 పళ్ళ వెనకాల మాత్రం మీకు పర్మనెంట్గా ఒక రిటైనర్ వేస్తారు, మళ్ళీ గ్యాప్ రాకుండా ఫ్యూచర్లో.